ఒక రైతు దగ్గర మంచి ఆవు ఉంది. ఆవు ప్రతిరోజు పాలు ఇచ్చేది. రైతు దాన్ని ప్రేమగా చూసుకుంటాడు. ఒకరోజు చిన్న పిల్లాడు ఆవును చూసి, మామయ్య, ఈ ఆవు చాలా పెద్దగా ఉంది, కానీ దీని తోకేమో చిన్నగా ఉంది అని నవ్వుతాడు. రైతు ఆ పిల్లాడితో, బాబూ, అలా నవ్వకూడదు. తోక చిన్నదైనా దాని విలువ దానికి ఉంది. దానివల్లే ఆవు దోమలు ఈగలు వాలకుండా దూరం చేసుకుంటుంది. ఆవు పెద్దదని తోకని తక్కువగా చూడకూడదు అని చెప్తాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లాడు ఆవు దగ్గరికి వస్తాడు. తోకకి గాయమై కట్టుతో ఉంటుంది. ఆవుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దోమలు ఈగలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లాడికి అప్పుడు అర్థమైంది, జీవితంలో చిన్నగా కనిపించే ప్రతిదానికి ఒక విలువ ఉంటుందని. ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఆవు అంటే మనిషి, తోక అంటే చిన్న విషయాలు, చిన్న సమస్యలు, మన చుట్టూ ఉండే చిన్న సపోర్టు, చిన్న అవకాశాలు, చిన్నవారు కూడా కావచ్చు. చిన్నవే కదా అని సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే రేపు అవి పెద్ద సమస్యలు అవుతాయి. చిన్న అవకాశం వద్దనుకుంటే ఫ్యూచర్లో ఈ చిన్న అవకాశం కూడా రాదేమో. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చేసే చిన్న సహాయం, చిన్న సపోర్టు వాళ్ళకి చాలా ముఖ్యం అవ్వచ్చు. ఒక చిన్నవాడు చెప్పే మాట కూడా నీ జీవితానికి మంచి మార్గం చూపచ్చు. ఇక్కడ చిన్నదా పెద్దదా, చిన్నవారా పెద్దవారా అని కాదు. అందరూ ముఖ్యమే, అన్నీ ముఖ్యమే. జీవితంలో ఏది చిన్నదైనా దాని విలువ మాత్రం పెద్దదే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.